ఆత్మ సంబంధమైన ఆహారం మీకు ఇక్కడ ఉంది. దేవుని వాక్యమనే ఆహారము చేత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని సమృద్ధిగా పోషించబోతున్నారు. చాలా మందిని అడుగుతుంటా నేను, విమర్శ కాదులే, ఏమండి ఆ చర్చికి వెళ్ళేవారు ఏంటండి అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి వచ్చారంటే వారు అనే మాట ఏంటి తెలుసా అండి, వాక్యం లేదండి. ఏమైంది? బైబిల్ లేదా ఊర్లో? బైబిల్ లేదా సంఘంలో? ముందు మాట ఏంటండి, అక్కడ వెళ్ళేవారు ఇక్కడికి వస్తున్నారంటే వాక్యం లేదండి, ఆహారం సరిపోవట్లేదండి, సమృద్ధిగా ఉండలేదండి. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తిని ఆయా సంఘాల్లో నుంచి ఇక్కడికి వస్తున్నారు. మీరు ఏ సంఘాల్లో నుంచి వస్తున్నారో వారిని విమర్శించవద్దు, ఆ పాస్టర్ని విమర్శించవద్దు. వారు ఒకవేళ మిమ్మల్ని అడిగినా మాకు ఏదో అక్కడ మనసు కుదిరింది లేండి, వెళ్తున్నాం లేండి అనండి. ఇక్కడ పద్ధతులు బాగాలేదు, అక్కడ పద్ధతులు బాగున్నాయి, ఇక్కడ వాక్యం లేదు అనబాకండి. నాతో అంటే అన్నారులే, ఇతరులతో అనబాకండి. మాకు మనసు ఎందుకో అక్కడికి వెళ్ళాలనిపించిందండి, వెళ్తున్నాం లేండి అనండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వింటున్నారా, ఇది రాజన్న గారి మందిరం కాదు, ఏసన్న గారి మందిరం కాదు, ఇది లేకపోతే ఇంకెవరి మందిరమో కాదు, సకల జనులకి ఇది ప్రార్థనా మందిరం.